హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు అదిరిపోయే స్పైసీ బటర్ చికెన్ చేసేసానండి. ఎలా చేశాను ఇంగ్రీడియంట్స్ చూడండి. ఫస్ట్ బోన్లెస్ చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, నిమ్మరసం, జీలకర్ర, పెరుగు, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బటర్. ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇట్లా మంచిగా సింపుల్గా క్యూబ్స్ లాగా కొట్టండి, సరిపోతుంది. దీనిలోకి బటర్ ఉంది చూసారా, ఇది హాఫ్ కేజీ కాబట్టి 20 grams బటర్, 2 ప్యాకెట్స్ బాయిల్ బటర్ మెల్ట్ చేసి కరగబెట్టి పోస్తున్నాను నేను, సో దట్ మనకి చికెన్కి బాగా పడుతుంది అనమాట. ఆ తర్వాత ఒక గుప్పెడు 30-40 grams ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon ఫుల్గా వేసేయండి, మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే మనం వెల్లుల్లి లాస్ట్కి మళ్ళీ వేసేది ఉంది. ఇక్కడ ఇంతే వేయండి చాలు. అండ్ దెన్ ఒక 1/2 teaspoon పసుపు వేస్తున్నాను. ఒక 1.5 teaspoon సాల్ట్, ఉప్పు వేసేస్తున్నాను. కారం కూడా చూసి వేసుకోండి మీరు తిన్నంత. నేనైతే ఇక్కడ 1.5 teaspoon వేస్తున్నాను. జీలకర్ర పొడి ఒక 1/2 teaspoon, ధనియాల పొడి 3/4 teaspoon ఉంది ఇది. అండ్ గరం మసాలా పొడి మాత్రం ప్యూర్లీ మన సైలాస్ కిచెన్ అండి, 1.5 teaspoon. ఈ కర్రీలోకి వాడుతున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన సైలాస్ కిచెన్ వెబ్సైట్లోవే. ఏంటి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారము, పసుపు, ఇప్పుడు గరం మసాలా, ఇవన్నీ కూడా. గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసుకునే ఒక 3-4 ఇప్పుడు వేసేసాను. అండ్ నిమ్మరసం పెద్దదైతే ఒక పెద్దది వేయండి, ఒకటి సరిపోతుంది. చిన్న అయితే కనుక 2 వేసుకోండి. మనకి దగ్గర దగ్గర 2 tablespoons ఆఫ్ నిమ్మరసం కావాలి. కర్డ్ ఒక 1 cup వేస్తున్నాను, పుల్లగా ఉంటే మంచిది. సో ఇవన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసి ఒక 1/2 hour పక్కకు పెట్టేసుకుందాం మూత పెట్టి. నెక్స్ట్ మనం దీనిలోకి ఒక చిన్న పొడి చేసుకుందాం, స్పెషల్ పౌడర్ అనమాట ఇది. మిక్సీ గిన్నె తీసుకున్నాను, దీనిలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొక 25-30 grams వేసేసాను. జీలకర్ర ఒక 1 teaspoon, వెల్లుల్లి ఉంది చూసారా 15-20 మీకు ఇష్టమైన వేసుకోండి. కారం మీ టేస్ట్ని అవసరాన్ని బట్టి కొంచెం వేసుకోవచ్చు. అండ్ 4 కరివేపాకు రెమ్మలు వేసాను. వీటన్నిటిని గ్రైండ్ చేసి ఇదిగోండి ఇట్లాగా పేస్ట్ లాగా చేసి ఇక్కడ పెట్టుకున్నాను. సో ఫైనల్ పార్ట్ వచ్చేసింది. మంచిగా కడాయి తీసుకున్నాను, మళ్ళీ బటర్ వేసాను ఇందులో ఒక 20-30 grams. ఒకవేళ 20 grams బటర్ వేస్తే కనుక 1 teaspoon నెయ్యి కూడా వేసుకోండి ఇక్కడ, లేదంటే మధ్యలో ఎక్కడన్నా యాడ్ చేద్దాం. దీనిలోకి ఓన్లీ కరివేపాకు పోపుకేస్తున్నా, అంతేనండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది తీసుకొచ్చి కలిపేశాను. చలో కొంచెం 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాము, సో దట్ మనకి చికెన్లో ఎంత వాటర్ వస్తుంది అనేది చెక్ చేసినట్టు అవుతుంది. దాన్ని బట్టి మనం అడిషనల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, 3-4 minutes హై ఫ్లేమ్ అయినాక చూస్తే ఇదిగోండి పెద్దగా వాటర్ ఏం రావట్లేదు. అందుకే నేను హాట్ వాటర్ ఒక గ్లాస్ నిండా పోసేస్తున్నాను. ఎట్లా అంటే మనకి ముక్కలు మునిగేంత వరకు పోయండి, ఒకవేళ అవసరం పడితే కనుక మధ్యలో కూడా యాడ్ చేసుకోండి. దీన్ని ఒక సిమ్లో లో ఫ్లేమ్ మీద ఒక 20 minutes ఉడకనివ్వండి. 20 minutes తర్వాత వాటర్ చెక్ చేసుకోండి, మీ గ్రేవీకి సరిపడా ఉందా అనేది. అవసరమైతే మళ్ళీ ఇప్పుడే కొంచెం వాటర్ పోయండి. మనం గ్రీన్ చిల్లీస్ పెద్ద కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు దించి ఒక 2-3 నిమిషాల ముందు వేసి, అండ్ దెన్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా కలిపేసి బాగా కలుపుదాం. అన్నీ చెక్ చేసుకున్నాను, ఒకసారి ఉప్పు చూసుకున్నాను, తగ్గింది అనిపించింది, ఒక 1/2 teaspoon సాల్ట్ యాడ్ చేశాను. మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టేశాను. 2-3 minutes తర్వాత చూసారా ఘీ ఎట్లా బయటకు వస్తుందో, మన బట్టరు ఘీ అంతా కూడా సూపర్ కదా. కొంచెం కొత్తిమీర చల్లేసానా, అయిపోయిందండి. అద్దరిపోయే మన స్పైసీ బటర్ మసాలా రెడీ. ఇంకేంటి ఆలస్యం, చేసేయండి. నాకు ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి. బాయ్ అండి.